సరే అండి. పవన్ కళ్యాణ్ గారు మీకు మీ అభిప్రాయం అండి? పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే వర్క్ చేస్తున్నారండి. ఆయన ఏంటంటే ఆయన సొంత డబ్బులు పెట్టేసుకొని కొన్ని నియోజకవర్గాల్లో, ముఖ్యంగా ఆయన నియోజకవర్గాల్లో పేద పిల్లలకు దత్తత తీసుకొని కావడం కానీ, స్కూళ్ళు కానివ్వండి, లేకపోతే రోడ్ల విషయంలో కానివ్వండి, ఆయన పర్సనల్ డబ్బులు పెట్టేసి మాత్రము ఎంతో కొంత ఆయన చేస్తున్నాడండి. ఆయన ప్రజలలో మాత్రము బాగానే ఉందండి. ఇప్పటికీ ఆయన సొంత డబ్బులే ఖర్చు పెడుతున్నట్టుగా, సొంత డబ్బులు ఖర్చు పెట్టినా ఆయన డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటిది ఏం లేదండి. చాలామంది రాజకీయాలలో ఖర్చు పెట్టి రాజకీయాలలో వస్తున్నారు తప్ప అవి సంపాదించడానికి. పవన్ కళ్యాణ్ గారు అటువంటిది కాదండి. ఆయన ఎవరికైనా పేద ప్రజలకు హెల్ప్ చేయడానికి మట్టుకే ఆయన సొంత డబ్బులు పెట్టి వస్తున్నారు తప్ప ఏదో రాజకీయం కోసం లేదండి. ఆయన ఇది రాజకీయాల కన్నా సినిమాలే ఎక్కువ అండి. ఆయన సినిమాల ఇప్పుడు అదే టాపిక్ రైట్ చెప్పండి. ప్రజలను గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటా ఉన్నారు డిప్యూటీ సీఎం అయ్యాక అంటారు కొంతమంది. అది తప్పు అభిప్రాయం అండి. ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే నందమూరి తారక రామారావు కానివ్వండి, ఆయన సినిమా ఫీల్డేనండి. ఆయన 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టారండి. నిన్ననే 44వ జరిగిందండి నిన్ననే. కాబట్టి సినిమాలకు దానికి లేదండి. ప్రజలైతే గాలికి వదిలేదండి. ప్రజలను కానీ, నియోజకవర్గాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ ఆయన పట్టించుకుంటున్నారండి. అది తప్పు అభిప్రాయం అండి. ఆయన విషయంలో మాత్రం బాగానే చేస్తున్నారండి. అది మాత్రం అటువంటిది ఏం లేదండి. సినిమాలు అనేది పర్సనల్ అండి, ఎవరైనా చేసుకోవచ్చండి. మొన్న ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కూడా పిటిషన్ పెట్టారండి. కోర్టు కూడా కట్ చేసిందండి. కాబట్టి తీర్పు కూడా ఇచ్చారు, చేసుకోవచ్చు అండి. అంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన సీనియర్ ఎన్టీ రామారావు గారు ఉన్నారు కదండి, అట్లా ఆయన మంత్రిగా ముఖ్యమంత్రి ఉండి కూడా చేశారండి. అది పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చే విషయాలు అంటే ఏంటి? ఆయన సూటిగా మాట్లాడము, సూటిగా వెళ్ళడము, నిశ్శబ్దంగా ఆయన వర్క్ ఆయన చేసుకుని పోవడం బాగా నస్తుందండి. అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేసుకోరండి. పని చేసుకుని వెళ్ళిపోతారు, సొంత డబ్బులను ఖర్చు పెడతారు. అది అభిప్రాయం అండి. గట్టిగా తిట్టే వాళ్ళనంటే తిట్టే వాళ్ళు ఎట్లైనా తిడతారండి. పని చేసినా తిడతారు, పని చేయకుండా తిడతారు. తిట్టే వాళ్ళు ఎక్కడైనా తిట్టరండి. ఏ పార్టీలో కానివ్వండి, ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానివ్వండి, ప్రతి పార్టీలో కూడా తిట్టే వాళ్ళు ఎట్లైనా తిడతారండి. మెచ్చుకోరండి. వాళ్ళు ఏ పని చేసినా కూడా మెచ్చుకోరండి. కాబట్టి ఆయన పని చేసుకుని పోతాడు, తిట్టే వాళ్ళు తిట్టనివ్వండి. పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్లీ అయితే చంద్రబాబు నాయుడు గారు కాలం ఉన్నంత వరకు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు పక్కన జరిగితే లోకేష్ గారికి అవకాశం ఇవ్వచ్చు. అది తప్పితే మాత్రం అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? మంచి అభిప్రాయం ఉందండి. ప్రజలలో కానీ అందరిలో కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మంచి అభిప్రాయం ఉందండి. ప్రజలలో కానివ్వండి, నియోజకవర్గాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం మీద కానివ్వండి, రాష్ట్ర ప్రజలకు కూడా కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీద మంచి అభిప్రాయమే ఉందండి.